హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే తెలంగాణలో సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఇక్కడ అఫీషియల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం వేకెన్సీస్ సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వివరాలు మొత్తం తెలుసుకుందామండి. సో ఇక్కడ చూడొచ్చండి, మనకు ఏదైతే సివిల్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి దాంట్లో 3697, అదేవిధంగా ఏఆర్ సంబంధించినటువంటి 1052, తర్వాత వచ్చేసరికి మనకు ఏదైతే ఏసీఆర్ సిపిఎల్లో దాదాపుగా 24, మొత్తం ఇక్కడ పే స్కేల్ ఎంత ఉంటుందంటే 24,280 నుంచి స్టార్ట్ అయ్యి 72,000 వరకు ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి కూడా మరి ఇక్కడ రావడం జరిగింది. దాంతోపాటు మొత్తం వేకెన్సీస్ కూడా 7,112 పోస్టులతో ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే మన కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి సార్ అని అడుగుతున్నారు వాస్తవానికి. అయితే ఇక్కడ మనకు డిస్టిక్ వైజ్గా ఇక్కడ వేకెన్సీస్ వివరాలు అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఏ డిస్టిక్స్ వాళ్ళు ఆ డిస్టిక్ సంబంధించినటువంటి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మరి ఇక్కడ కొమరంభీం దాంట్లో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం వివరాలు కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, సో ఈ విధంగా దాదాపు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి వివరాలు అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూడొచ్చు, మనకు దాదాపు కూడా ఇక్కడ వచ్చేసరికి దాదాపు 33 డిస్టిక్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో దాంతోపాటుగా ఇక్కడ మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే దీనికి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ డిస్టిక్స్ సంబంధించినటువంటి పోస్టులతో పాటు దానికి సంబంధించినటువంటి హైట్ అయినా సరే, తర్వాత వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇక్కడ మనకు అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. సో ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో మీకు ఒక చక్కని అవకాశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2026లో నోటిఫికేషన్స్ ఇచ్చారు అనుకుంటే సో 2027 వరకు కూడా ఈ నోటిఫికేషన్స్ కంప్లీట్ అయ్యి మీరు ఉద్యోగంలో ఇక్కడ జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ ఏముండాలి, అదేవిధంగా ఎగ్జామినేషన్ టెస్ట్ ఏముంటుంది, మరి దానికి సంబంధించినటువంటి ఏదైతే వివరాలు మొత్తం కూడా క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఏజ్ మొత్తం కూడా ఎంతవరకు దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అన్న దానిపైన కూడా మనకు అన్ని ఇన్ఫర్మేషన్స్తో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎనీహౌ కంగ్రాచులేషన్స్ అని చెప్పుకోవాలి. దాదాపు కూడా మరి 2022 నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ మరి ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడైతే నోటిఫికేషన్స్ అయిన ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ సంబంధించినటువంటి హైట్ ఎంత ఉండాలి, మరి ఇక్కడ దానికి సంబంధించినటువంటి మొత్తం ఉమెన్స్కి ఎంత ఉండాలి అనేది మస్ట్ నాట్ లెస్ దెన్ అనేసి 152.2 అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మస్ట్ నాట్ లెస్ అనేసి 167.6 అనేది ఇక్కడ మనకు మెన్స్కి అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఎనీ హ్యావ్ అన్ని సంబంధించినటువంటి లాంగ్ జంప్ ఎంత ఉంటుంది, అదేవిధంగా షార్ట్ పుట్ ఎంత ఉండాలి అనేది మెన్స్ క్యాండిడేట్స్కి అయితే జనరల్ అయితే 4 మీటర్స్ లాంగ్ జంప్, అదేవిధంగా ఇక్కడ షార్ట్ పుట్ వచ్చేసి 6 మీటర్స్ అనేసి కూడా మనకు మొత్తం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ సంబంధించినటువంటి ఇక్కడ మనకు మ్యాక్సిమం మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా సంబంధించినటువంటి కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి అయితే తెలంగాణలో మనకు అఫీషియల్గా మనకు ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ యొక్క సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఏ డిస్ట్రిక్ట్స్లో దీనికి సంబంధించినటువంటి వివరాలు అనే దానిపైన కూడా చూసుకున్నట్లయితే సో మొత్తానికైతే తెలంగాణలో ఒక భారీ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయింది అనేసి మనకు టీఎస్ఎల్పీ నుంచి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా తెలంగాణలో దాదాపు కూడా 33 డిస్ట్రిక్ట్స్ నుంచి అండి దీనికి సంబంధించినటువంటి సిలబస్ సంబంధించినటువంటి విషయానికి వస్తే చాలామంది అడుగుతున్నారు. వాస్తవానికి సిలబస్ సంబంధించినటువంటి ప్యాటర్న్ ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ అండ్ జాగ్రఫీ అయినా సరే, తర్వాత కరెంట్ అప్డేట్స్, మెంటల్ ఎబిలిటీ, తర్వాత మిగతా కాన్సెప్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటుగా ఇక్కడ వచ్చేసరికి మనకు మిగతా సంబంధించినటువంటి ఏ విధంగా ఖాళీలను భర్తీ చేయాలి అనే దానిపైన కూడా ఇక్కడ మనకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణలో మొత్తం కూడా సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.